దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము ప్రత్యక్ష గుడారంలోనికి కావలసిన పరికరములు. నిర్గమాకాండము 37 అధ్యాయము. ఈ యొక్క అధ్యాయములో నిబంధన మందసము, సన్నిధి రొట్టెల బల్ల, బంగారు దీపస్తంభము మరియు పరిమళ ధూప వేదిక నిర్మించడం గురించి మనము గమనించగలము. మొదటిగా నిబంధన మందసము. నిర్గమాకాండం 37 అధ్యాయం 1-9 వచనములు, అదేవిధంగా నిర్గమాకాండం 25 అధ్యాయము 10-25 వచనములలో మనము గమనించగలమండి. బెసాలేలి అనునతుడు తుమ్మకర్రతో మందసమును చేసి దానికి మేలిమి బంగారు రేకు పొదిగించాడు. దానికి 4 బంగారు ఉంగరములను ఏర్పాటు చేశాడు. తుమ్మకర్రతో మోతకర్రలను చేసి ఉంగరములలో వాటిని చనిపాడు. మేలిమి బంగారుతో కరుణాపీఠమును తయారు చేశాడు. దానికి ఇరుప్రక్కల 2 కొనలను కలిపి ఉండినట్లుగా 2 కెరూబులను చేశాడు. ఈ నిబంధన మందసములోని దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు గల పలకలను ఉంచబడినవి. అది ఇశ్రాయేలీయులతో దేవుని నిబంధనకు సూచనగా ఉన్నది. నిబంధన మందసము ఇశ్రాయేలీయుల జీవితంలో అతి ప్రాముఖ్యమైనది. అందువలన మందసమును గుడారంలోని అతి పరిశుద్ధ స్థలంలో ఉండునట్లు ఏర్పాటు చేశారు. సంవత్సరమునకు ఒక్కమారు పస్కా పండుగ రోజున ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం వద్దకు వెళ్ళుటకు అనుమతి కలదు. మిగిలిన సమయంలో ఎవరు దానిలో ప్రవేశించుట నిషిద్ధము. యెరూషలేములో దేవాలయం నిర్మించబడిన తర్వాత కూడా ఈ పద్ధతిని అనుసరించారు. పస్కా దినమున ప్రాయశ్చిత్తార్థ బలి రక్తమును మందసము పైన ప్రోక్షించుటకు ప్రధాన యాజకునికి మాత్రమే అవకాశం కలదు. ఈ మందసం యొక్క కొలతలు చేయవలసిన విధానంలో కూడా వివరించబడినది. మొదటగా సన్నిధి రొట్టెల బల్ల. నిర్గమాకాండం 37 అధ్యాయం 10-16 వచనములు. అదేవిధంగా నిర్గమాకాండం 25 అధ్యాయం 23-30 వచనములలో కూడా ఈ మాటలు మనకు కనిపిస్తాయండి. తుమ్మకర్రతో ఒక బల్ల తయారు చేయబడినది. దానిని మేలిమి బంగారు రేకుతో తాపడము చేయబడినది. తాపడం అనగా కవరింగ్. బల్లను మోయుటకు మోతకర్రలు కూడా చేయబడినవి. దానిపైన ఉండే ఉపకరణములు గంగాళము, ధూప కలశములు, గిన్నెలు, తర్పణము చేయుటకు పాత్రలను మేలిమి బంగారముతో తయారు చేయబడినవి. ఇవి దేవుని సన్నిధిలో ఉపయోగించే ఉపకరణములు. మూడవదిగా దీపవృక్షము. నిర్గమాకాండం 37 అధ్యాయం 17-24 వచనములలో, అదేవిధంగా నిర్గమాకాండం 25 అధ్యాయం 31-40 వచనములలో కూడా ఈ మాటలు కనిపిస్తాయండి. మేలిమి బంగారుతో దీపవృక్షమును తయారు చేయబడినది. అది వృక్షమును పోలి ప్రకాండము మరియు కొమ్మలు గలదిగా తయారు చేయబడినది. మొగ్గలు, పువ్వులు గల బాదము రూపమైన కలశములు వాటికి చేయబడినవి. దీపవృక్షమంతయు ఏకాండముగా చేయబడినది. ఇవన్నీ చేయుటకు ఎంతో విలువైన బంగారంను ఉపయోగించి దేవుని ఎడల తమ భక్తిని చాటుకున్నారు. నేటికి అనేక క్రైస్తవ దేవాలయములలో దీపస్తంభన పోలిన వాటిని మనము చూడడం గమనించగలము. దీపస్తంభములో మధ్యలో ఉండే ఆ యొక్క కాండం అనేది దేవునిగా ఉంటే, ప్రకాండములు అనగా ఇరుప్రక్కల కూడా మరి 3 మనకి కనిపిస్తూ ఉంటాయండి. ఇవి ప్రకాండములంటే నీవు, నేను, మనమే. ఆయన శరీరములోని మనల్ని మరి ప్రతి ఒక్క శరీరము ఆయనని అని చెప్పారు కాబట్టి ఆ ప్రకాండములుగా మనం ఉంటున్నాం. కాబట్టి దేవునిలో మనం ఉన్నామన్నది మనం గుర్తించి మనము చాలా భక్తి శ్రద్ధలతో ఉండాలన్నది భావన. పరిమళ ధూప వేదిక. తర్వాతది నిర్గమాకాండం 37 అధ్యాయం 25-29 వచనములు. తుమ్మకర్రతో ధూప వేదిక తయారు చేయబడినది. అది మేలిమి బంగారు రేకులతో పొదిగింపబడినది. దానిని మోయుటకు మోతకర్రలు చేయబడినవి. పరిశుద్ధమైన అభిషేక తైలమును, స్వచ్ఛమైన పరిమళ ధూప ద్రవ్యమును తయారు చేయించారు. దేవుని నిలయమైన గుడారంలో ఉపయోగించిన ప్రధాన వస్తువులు తుమ్మకర్రకు మరియు మేలిమి బంగారమునకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వబడినది. దేవుని కొరకు వినియోగించేవి శ్రేష్టమైనవే ఉండవలెనని, అవి బహుశ్రద్ధతో నేర్పరులైన పనివారితో పవిత్రం చేయవలసి ఉన్నదని ఈ వాక్య భాగ్యములను మనము హెచ్చరించుచున్నది. మరి ఈ వస్తువులన్నీ కూడా మనము ప్రత్యక్ష గుడారంలోని వస్తువులు అని మనం యూట్యూబ్లో కొట్టగలిగితే అండి, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏ విధంగా అమర్చబడినది, ఏ విధముగా బంగారంతో ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఎట్లా ఉన్నదో మనకంతా కూడా గమనించగలమండి. ఆమేన్.